రాజమండ్రిలో అసెంబ్లీ వార్ వేడెక్కుతోంది. వైసీపీ టీడీపీ పోటాపోటీ సమావేశాలు పెడుతున్నాయి. రెండు పార్టీలు బీసీ మంత్రం జపిస్తున్నాయి. ఎవరికి వారు కుల సంఘాలతో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేశారు. బీసీ ఓటర్లను ఆకట్టుకోవడమే రెండు పార్టీల టార్గెట్. చేసిన అభివృద్ధి కళ్ల ముందు సంక్షేమమే గెలిపిస్తుందన్న నమ్మకంతో వైసీపీ ఉంటే తమతోనే భవిష్యత్తు గ్యారంటీ అని టీడీపీ ప్రచారం చేస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడకుండానే రాజమండ్రిలోని అసెంబ్లీ వారు వేడెక్కుతున్నది. అయితే ఇక్కడ చూస్తే రాజమండ్రి నుంచి వైసీపీ అభ్యర్థిగా రాజమండ్రి ఎంపీ మార్గాని భరతరామ్ ఈసారి పోటీల్లో దిగటం జరుగుతున్నది. రాజమండ్రి అసెంబ్లీ టికెట్ మీద ఆయన పోటీ చేస్తున్నారు. అలాగే ఇక్కడ చూస్తే ఈయన గత ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేసి 1,21,000 ఓట్ల మెజార్టీతో ఈయన గెలుపొందడం జరిగింది. అయితే 2 సార్లు ఇక్కడ రాజమండ్రిలోని వైసీపీ పార్టీ ఓటమి చెందడంతో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 2 సార్లు ఓటమి చెందడంతో ఈసారి ఎలాగైనా విజయం సాధించాలనే ఉద్దేశంతో ఈసారి వైసీపీ అభ్యర్థిగా ఎంపీ మార్గాని భరతరాముని ఇక్కడ బరిలోకి దింపడం జరుగుతున్నది. అయితే మరో పక్కన చూసినట్లయితే టీడీపీ కూడా ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా ఆదిరెడ్డి వాసుని ఇక్కడ బరిలోకి దింపడం జరుగుతున్నది. అయితే ఇద్దరికి కూడా టికెట్లు ఖరారు కావడం జరిగింది. అయితే ఇక్కడ చూస్తే ఇక్కడ ఆదిరెడ్డి వాసు అంటే ఈసారి వారు ఎన్నికల్లో దిగడం అనేది మొట్టమొదటిసారిగా ఫస్ట్ టైం ఆయన దిగుతున్నారు. అయితే ఆయన ఫ్యామిలీకి సంబంధించి ఇంతకుముందు చూసినట్లయితే ఆయన తండ్రి ఆదిరెడ్డి అప్పారావు ఎమ్మెల్సీగా పనిచేశారు. అలాగే తల్లి ఆదిరెడ్డి వీర్రాఘమ్మ మేయర్గా పనిచేశారు. ఆదిరెడ్డి వాసు భార్య ఇప్పుడు ప్రస్తుతం రాజమండ్రి సిట్టింగ్ ఎమ్మెల్యే కింద ఆదిరెడ్డి భవానీ ఉన్నారు. అయితే ఈ రాజకీయ నేపథ్యం ఉండటంతో ఇరువురు కూడా ఈ రాజకీయ నేపథ్యం ఉండటంతో హోరాహోరీగా ఇక్కడ పోటీ జరుగుతున్నది. ఇరువురు మధ్యన కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ప్రచారాలు కూడా నిర్వహించుకుంటున్నారు. ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడకుండగానే ప్రచారాలు హోరెత్తడంతో ఒక్కసారిగా రాజమండ్రి అసెంబ్లీలోని ఎన్నికల వాతావరణం అనేది వేడెక్కడం జరిగింది. ఇప్పటికే చూసినట్టయితే ఇరువురు కూడా ఈ ఒక పక్కన వైసీపీ అభ్యర్థి అలాగే మరో పక్కన టీడీపీ అభ్యర్థి ఇద్దరు కూడా ఏదో ఒక ప్రతిరోజు కూడా ఏదో ఒక సమావేశాలు నిర్వహించుకోవడం అలాగే కుల సంఘాలతోటి ఆత్మీయ సమావేశాలు జరుపుకునే వాటిలో ఓట్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నించడం జరుగుతున్నది. అయితే ఈరోజు చూసినట్లయితే మార్గాని భరతరాము తూర్పు కాపు సంఘానికి సంబంధించి ఈరోజు ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించుకుంటే అలాగే ఇది స్వర్ణకారులకు సంబంధించిన నేతలతోటి కుల సమీక్ష సమావేశానికి సంబంధించి అక్కడ ఆదిరెడ్డి వాసు అక్కడ సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది. అయితే ఇరువురు కూడా కుల సంఘాల సమావేశాలను కొద్ది రోజులుగా నిర్వహించుకోవడంతో పాటు అలాగే కుల రాజకీయాలు కూడా చేస్తున్నారనేది మట్టికి విమర్శలు వస్తున్నాయి. అయితే ఇద్దరు కూడా హోరాహోరీగా ఇక్కడ పోటీ పడటం జరుగుతున్నది. అయితే మార్గాని భరతరాము ఇక్కడ వైసీపీ ఇక్కడ 2 సార్లు ఓడిపోవడంతో ఈసారి 3సారి ఎలాగైనా సరే ఇక్కడ ఈసారి జరుగుతున్న ఎన్నికల్లో గెలుపొందాలనే ఉద్దేశంతో ఇక్కడ జరుగుతున్నది. రాజమండ్రిలోని ఇప్పుడు వరకు కూడా తను చేసిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని తనకు ఓటేయాలని చెప్పి అడగడం జరుగుతుంది. కంబల్ చెరువు పార్క్ అభివృద్ధి కానీ మారంపూడి ఫ్లైఓవర్ నిర్మాణం కానీ దండి మార్చు అలాగే అంబేద్కర్ స్పోర్ట్స్ అరేనా అని అలాగే స్విమ్మింగ్ పూలు పుష్కర్ ప్లాజా హ్యాపీ స్ట్రీటు అర్బన్ ప్లాజా ఫౌండేషన్ జైన్ రోడ్డు అలాగే మెడికల్ కాలేజీ గ్లో గార్డెన్ అని చెప్పేసి ఇటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా భరత్ ఈ 5 ఏళ్ల పాలనలోని తన ఎంపీగా ఉండగా సుమారు 1,000 కోట్ల రూపాయలతోటి ఇక్కడ ఈ నియోజకవర్గంలోని అభివృద్ధి పనులను చేపట్టడం జరిగింది. మరో పక్కన టీడీపీ అభ్యర్థి కూడా ఇక్కడ వైసీపీ పాలనలో జరిగిన అభివృద్ధి అంతా కూడా డొల్లతనమేనని చెప్పి ఆయన చెప్పడం జరుగుతున్నది. పోరాహోరీగా ఎన్నికల్లో గెలయంతో ఇద్దరు కూడా లక్ష్యంతో ఇద్దరు కూడా ముందుకు వెళ్ళడం జరుగుతున్నది. దీంతో రాజమండ్రి అసెంబ్లీలోని వారు మధ్యకి చాలా హోరాహోరీగా జరుగుతుందని చెప్పవచ్చు. కెమెరామ్యాన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ.